ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు. ఈ నెల 12న ఉదయం 11:27 ప్రమాణం. చిన్నపాటి వర్షానికే నంద్యాల చిత్తడి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు. ప్రమాణ స్వీకారానికి ముందే ఎమ్మెల్యేల అనుగ్రహంతో పోస్టింగ్ల కోసం అధికారుల పైరవీలు. నంద్యాల శాసనసభ్యులుగా విజయం సాధించిన ఎన్ఎండి ఫారూక్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఎన్జీఓ సంఘ నాయకులు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, శాంతియుతంగా, విజయవంతంగా ముగిసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా అయినప్పటికీ తగినంత సమర్థవంత సిబ్బంది కొరత ఉన్నప్పటికీ గత అనుభవం లేకపోయినా సరే సార్వత్రిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను విజయవంతంగా ముగించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికలు సజావు నిర్వహణకు సహకరించిన ప్రజలు, జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బంది, పోలీసు అధికారులు, మీడియా మిత్రులు, ఎన్నికలు పరిశీలకులు, ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి మాసం నుండి మరి ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16వ తేదీ నుండి జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల నిర్వహణలో వివిధ శాఖల అధికారులు సహాయ సహకారాలు భాగస్వామ్యం మరవలేనిదన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంతో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని సమిష్టి కృషితో ఎన్నికలను పారదర్శకంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సిబ్బంది, అధికారులు, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగించామన్నారు. ప్రజాస్వామ్య పండుగను జిల్లాలో ఎంతో విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఎటువంటి విమర్శలకు ఆస్కారం లేకుండా ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం అవిరళ కృషి చేసిందని అభినందించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన రాజకీయ పక్షాల ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. 5 ఏళ్ల పోరాటం అనంతరం చంద్రబాబు నాయుడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్న మాట వినేందుకు సమయం దగ్గర పడింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద 14 ఎకరాలలో చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక ముస్తాబవుతుంది. ఏపీసీఎస్ నీరబ్ దగ్గర నుండి ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఎన్డీఏ ముఖ్యమంత్రులు, పెద్దలు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా డీసీపీ హరీష్ గుప్తా ఆధ్వర్యంలో ఎస్పీ స్థాయి పోలీసు అధికారులు భద్రతను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ వేదికను చేరుకునే వాహనాల పార్కింగ్ తో పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పలు చర్యలు చేపడుతున్నారు. చిన్నపాటి వర్షానికే నంద్యాల పట్టణం చిత్తడిగా మారుతుంది. రోడ్లపైకే మురుగునీరంతా వచ్చి రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. నంద్యాల పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. మున్సిపాలిటీలో ఏళ్ల తరబడి ఏళ్లున్నకున్న అవినీతి అక్రమాలు పట్టణ పారిశుద్ధ్యంలో పనికి కారణమవుతున్నాయి. పట్టణంలో డ్రైనేజ్ కాలువలు శుభ్రపరచుకోవడంతో పూడికపోయిన కాలువలు చిన్నపాటి వర్షానికి పొంగి రోడ్ల మీదకు వస్తున్నాయి. వర్షం పోయాక నీరు అటు పోవడమే లేక పెద్ద వర్షానికి కాలువలో చెత్త కొట్టుకుపోతే తప్ప కాలువలు శుభ్రం చేయడం లేదు. పారిశుద్ధ్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు లెక్కలు చూపే పనులు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వస్తుందని స్థానికులు మండిపడుతున్నారు.
రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడం, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేల అనుగ్రహం కోసం అధికారులు వీరులు మొదలు పెట్టారు. కొత్తగా గెలుపొందిన పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం పూర్తి కాలేదు. ప్రభుత్వం నూతనంగా ఏర్పడలేదు. అయినా అధికారులు మాత్రం ఆందోళన మొదలైంది. నిన్నటి వరకు ఇష్టానుసారం అధికారం పార్టీ వంత పాడిన కొంతమంది అధికారులు అధికార మార్పిడి కావడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. భవిష్యత్తులో తమ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో పోస్టింగ్ల కోసం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల అనుగ్రహం కోసం వీరులు ప్రారంభించారు. తమకు తెలిసిన నేతను, వారి బంధువులను, ఎమ్మెల్యే సన్నిహితులను కలుసుకుని తనను ఎమ్మెల్యే దగ్గరకు తీసుకెళ్లాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేకి కష్టపడి శుభాకాంక్షలు చెప్పి పనిలో పనిగా తమ పని కానిద్దామని సిద్ధమయ్యారు. మరికొంతమంది అధికారులు వీరుల ద్వారా కొంతమంది తమ స్థానాలను ఆక్రమిస్తే తమ పరిస్థితి ఎలా అనే మీ మాసంలో పడిన వారు కూడా తమకు తెలిసిన చోటమోట నాయకుల ద్వారా పోస్టింగ్ల కోసం ప్రయాసపడుతున్నారు. నియోజకవర్గాలలో కీలకంగా మారిన పోలీసు, రెవెన్యూ, రిజిస్టర్, రవాణా శాఖ, మున్సిపల్ శాఖలలో పలు కీలక పోస్టుల కోసం అధికారులు క్యూ కట్టారు. అయితే గతంలో మాదిరి పోస్టింగ్ల ప్రక్రియ ఏకపక్షంగా ఎమ్మెల్యే చేతులతో ఉండవని తెలుస్తుంది. ఉదాహరణకు పోలీస్ శాఖలో డిఎస్పీ ర్యాంక్, ఆపై ర్యాంక్ అధికారుల జాబితా మొత్తం అమరావతి నుండి షీల్డ్ కవర్ లో మాత్రమే వస్తుందని సమాచారం. డిఎస్పీ ర్యాంక్ దిగువన ఉన్న పోలీసు పోస్టింగ్ మాత్రం స్థానిక ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉన్న వారితో భర్తీ చేయొచ్చని సమాచారం. ఇదే విధంగా కీలక పోస్టుల జాబితా అంతా అమరావతి నుండి పార్టీ పెద్దల ద్వారానే ఉంటుందని విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో వ్యవస్థలను గాడి పెట్టాలంటే రిమోట్ కంట్రోల్ అమరావతిలోనే ఉంటేనే అధికారులలో కదలికలు అనుకున్న అభివృద్ధి సాగుతుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచనగా తెలుస్తుంది. నంద్యాల శాసనసభ్యులుగా అఖండ మెజారిటీతో గెలుపొందిన ఎన్ఎండి ఫారూక్ వివిధ వర్గాల నుండి అభినందనలు వెలువెత్తుతున్నాయి. నంద్యాలలో ఘన విజయం సాధించిన ఎన్ఎండి ఫారూక్ నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఏపీ ఎన్జీఓ సంఘ నాయకులు మనీష్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్జీఓ సంఘ నాయకులు మాజీ మంత్రి నూతనంగా శాసనసభ్యులుగా విజయం సాధించిన ఫారూక్ ని కలిసి అభినందనలు తెలిపారు. పూలమాలతో శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మనీష్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి అన్ని రకాలుగా అండగా ఉండి రాష్ట్రం అభివృద్ధిలో తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మరియు చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అడ్మినిస్ట్రేషన్ నంద్యాల జిల్లా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు రేపు 12వ తేదీ నూతనంగా ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రభుత్వానికి మేము గత ఎన్నికల్లో ప్రభుత్వానికి ఎంత సహకరించిన విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. కాబట్టి ఉద్యోగస్తుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల వైఖరి అవలంబించి మాకు ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీలు అయితేనేమి, మాకు పెండింగ్ ఉన్న డిమాండ్స్ అయితేనేమి, సిపిఎస్ అయితేనే వీటన్నిటిని అమలు చేసి ప్రభుత్వం మమ్మల్ని ఉద్యోగస్తులను సంతృప్తిపరచాలని చెప్పేసి ఈ ఏర్పడబోయే ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము. మీరు కూడా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలని మేము ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ మీరు ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్లా మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దయచేసి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తుల పట్ల, ఉపాధ్యాయ కార్మికుల పట్ల, పెన్షనర్ల పట్ల ప్రభుత్వం ఒక సానుకూల వైఖరి అవలంబిస్తుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము ఎన్ని ఇబ్బందులు పడినామనే విషయము మన చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించడం జరిగింది. వాటిని అన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మాతో ఏదైనా ఉంటే చర్చలు జరిపి మా సమస్యలన్నీ కూలంకషంగా విని మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ నూతనంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడు గారికి
మా ఏపీఎన్ అసోసియేషన్ నంద్యాల తాలూకా పక్షాన మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు. ఈ నెల 12న ఉదయం 11:27 ప్రమాణం. చిన్నపాటి వర్షానికే నంద్యాల చిత్తడి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు. ప్రమాణ స్వీకారానికి ముందే ఎమ్మెల్యేల అనుగ్రహంతో పోస్టింగ్ల కోసం అధికారుల పైరవీలు. నంద్యాల శాసనసభ్యులుగా విజయం సాధించిన ఎన్ఎండి ఫారూక్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఎన్జీఓ సంఘ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.